అందరికీ ప్రభు పేరిట వందనాలండి. మరి కొత్త ఆదివారం రోజున మరి ప్రభు మనల్ని అందరినీ కూడా నడిపించినందుకు మరి ప్రభుకి వందనాలు తెలుపుకుందామండి. మరి ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి వందనాలు. ఆన్లైన్‌లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభు పేరిట మీ అందరికీ శుభాలు తెలుపుకుంటున్నాను. మరి ఎప్పటిలాగానే మనము చిన్న ప్రార్థన చేసుకుని, పాట పాడుకుని వాక్యదానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభునైనా మధ్యాహ్నం ఈరోజు మరి ఆదివారం రోజున నాయన తండ్రి ఈ విధంగా నాయన తండ్రి మరి కూడి నాయన మరి ప్రార్థించుకుని అవకాశం ఇచ్చిన మీకే వందనాలు తండ్రి ప్రభ. మరి ఈరోజు మరి నాయన తండ్రి మరి ఆది నుండి అంతవరకు మీరే తోడుండి సహాయం దయచేయండి. మరి వాక్యం చెప్పుచుండగా నాతో మీరు మాట్లాడండి. వినుచుండగా వారికి విశ్వాసం దయచేయండి. మరి ఈరోజు ఈ సేవ అంతట్లో మరి ఈ పరిచర్య అంతట్లో నాయన ఈ ఈ ఈ చెప్పే నాయన తండ్రి ప్రభ వాక్యం అంతట్లో నాయన మీ పరిశుద్ధాత్మ నుంచి నాయన మీ కాపుదలు తెచ్చి మనం కోరుకుంటూ చిన్న ప్రార్థన నసరటి నేస్తున్నామని నడిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చిన్న పాట పాడుకుందామండి. ఇప్పుడు చిన్న పాట పాడుకొని తర్వాత ప్రార్థన చేసుకున్నాం. వాక్యం విందాం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతములయ్యున్నవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతములైనవాడా, అంగరాకును నాట్యముగా నాకు చేసిన మా ప్రభు, అంగరాకును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా రాజా రాజా. yes lord, hallelujah hallelujah. స్తోత్రం స్తోత్రం నాయన స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ, హల్లెలూయా. మరి ఇప్పుడు వాక్యం విందామండి. చిన్న వాక్యము. లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూసుకుందామండి. లూకా సువార్త 7వ అధ్యాయము మొదటి వచనం నుంచి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుట యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. ఆమేన్. లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూసుకుందామండి. మన టాపిక్ వచ్చేసి ఈరోజు శతాధిపతి దాసుడు ఒకడు రోగి అయి ఉన్నాడని చెప్పాడు. ఇక్కడ శతాధిపతి సర్వెంట్ ఆఫ్ ద ప్రీస్ట్ హీలింగ్. శతాధిపతి దాసుడు స్వస్థత గురించి మనం ఈరోజు చూద్దాం.
ఏమనుందంటే లూకాసు వార్త 7వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాల్లో ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత ఏమనుంది? యేసు ప్రభు బోధించుచుండగా ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చాను. అప్పుడు అన్నీ వినిపించిన తర్వాత కపెర్నహూమ్ అనే ఒక ప్లేస్కి యేసు వచ్చారు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అక్కడ వచ్చిన తర్వాత ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. అంటే చనిపోయే స్థితిలో, ఒక రోగముతో ఒక చనిపోయే స్థితిలో మరి శతాధిపతికి ఒక ప్రియుడైన దాసుడు, ప్రియమైన దాసుడు చావ సిద్ధమై ఉన్నాడంట. ఉన్నప్పుడు శతాధిపతి ఏం చేశాడంటే యేసును గూర్చి విని ఏం చేశాడు? ఇక్కడ మనమందరము గ్రహించుకోవాల్సింది ఏంటంటే యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. అంటే యూదా పెద్దలను, అంటే ఈయన శతాధిపతి కాబట్టి ఈయన మంచి పొజిషన్లో ఉన్నాడు. ఈయన కింద చాలామంది పని చేస్తారు. ఈయన ఒక మాట చెప్పాడంటే అందరు వింటారు కూడా. సో ఈ శతాధిపతికి ప్రియుడైన ఒక దాసుడు రోగి అయి చావ సిద్ధమై ఉన్నాడంట. ఉన్నప్పుడు ఏమైంది? యేసును గురించి విన్నాడంట. ఈయన శతాధిపతి యేసును గురించి విని తన యూదుల పెద్దలను పంపించాడంట యేసు దగ్గరికి. ఆయన యుద్ధకు పంపెను అని ఇక్కడ రాసిపెట్టుంది. సో ఇక్కడ ఏమని మనము ఈరోజు వాక్యం ఏం నేర్చుకుందామంటే అండి, ఎప్పుడైతే మనం యేసును గురించి వింటామో అప్పటికప్పుడు ఆయన రియాక్ట్ అయ్యాడు. శతాధిపతి టైం తీసుకోలేదు. 1 డే 2 డే 3 డేస్ తీసుకుని తర్వాత యేసుని కలుద్దాము, లేకపోతే యేసు దగ్గరికి ఇచ్చి యూదుల పెద్దల్ని పంపుదామని అనుకోలేదు. ఆయన ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి యూదుల పెద్దల్ని విన్న తర్వాత ఇమ్మీడియట్గా యూదుల పెద్దల్ని ఆయన యేసు దగ్గరికి పంపించాడంట. అంటే ఇన్విటేషన్కి, సార్ మా ఇంటికి రండి, ఇట్లా మా దాసుడు ఒకడు రోగసిద్ధమై చనిపోయే స్థితిలో ఉన్నాడు, కొంచెం మీరు వచ్చి మా దాసుడిని మీరు స్వస్థపరచండి అనే విధంగా అడుగుదామని యూదుల పెద్దల్ని యేసు దగ్గరికి పంపించాడంట. సో మనం ఈ 3 వచనాల నుంచి మనం ఏం చూస్తున్నామంటే యేసు దగ్గరికి శతాధిపతి తన యూదుల పెద్దల్ని పంపించాడంట రోగసిద్ధమై ఉన్న తన దాసుడి గురించి. సో మనం కూడా ఎప్పుడైతే యేసుని గురించి వాక్యము వింటామో, లేకపోతే యేసు మన ద్వారా అంటే యేసుని గురించి మనం యేసు దేవుడు నా గురించి పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు, నా గురించి చనిపోయాడు, తిరిగి పునరుద్ధానమే లేశాడు, నా పాప క్షమాపణ గురించి శిలువలో మరణం పొందారంటే ఎప్పుడైతే మనం వింటామో అలాంటి మాటలు మనం ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి. అంటే మన మనసు, మన స్పిరిచువల్గా మన పరిశుద్ధాత్మ ద్వారా మనతో కనెక్ట్ అయ్యి ఆయన ఎప్పుడైతే రియాక్ట్ అవుతామో యేసుకి అలాంటి వాళ్ళంటే చాలా ఇష్టము. సో మనము ఏ విధంగా అయితే మరి శతాధిపతి ఇమ్మీడియట్గా యేసు మీద విశ్వాసం ఉంచి ఆయనైతేనే నా దాసుని స్వస్థపరచగలుగుతాడు, ఆయనైతేనే నాకు ద్వారానే నాకు ఆన్సర్ వస్తుంది, ఆయన ద్వారానే నాకు అన్ని మంచి జరుగుతాయి అనుకున్నాడు. ఇమ్మీడియట్గా ఆయన పంపించాడంట. ఎవరిని? యూదుల పెద్దలు పంపించి చూడమని చెప్పాడంట. సో ఈ 3 వచనాలు మనం ఈ వారం ధ్యానించుకుని ముందుకెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ప్రభా నాయన, మరి ఈ ఆదివారం రోజున నాయన తండ్రి ప్రభా మరి ఈ విధంగా వాక్యం ద్వారా మాట్లాడేది మీకే వందనాలు తండ్రి. లూకాసు వార్త 7వ అధ్యాయం 3 వచనాలు చూసాం తండ్రి నాయన. మరి ఈ వచనాల్లో నాయన ఈ విధంగా అయితే నాయన మరి శతాధిపతి మరి యూదుల పెద్దల్ని మీ దగ్గర పంపిస్తాడు నాయన, మీ గురించి విన్నప్పుడు. సో ఆ విధంగా మేము కూడా మీ గురించి విన్నప్పుడు నాయన మాలో చలనం రావాలి, మాలో చేంజ్ రావాలి, మాలో ట్రాన్స్ఫార్మేషన్ రావాలి, మాలో ఒక పట్టుదల రావాలి, ఒక విశ్వాసము, నిరీక్షణ అన్నీ కూడా రావాలని నేను ఆశిస్తూ ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకి ఆ విశ్వాసం దయచేయండి, నిరీక్షణ దయచేయండి. మీతో రిలేషన్ మెయింటైన్ చేసి కొంచెం కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీకే వందన తెలుపుకుంటూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు నామమున నడిపెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ ప్రభు పేరిట షలోమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.